టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్నజీఆర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న కేంద్ర మంత్రి. ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా దోహదపడుతుందన్న శ్రీరాములు. అంబికా దర్బార్ అధినేత మమ్మల్ని మోసం చేశారని బాధితుల ధర్నా. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందీప్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ సాధనకై జూలై 7న దీక్ష. బెల్లంపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. డోన్ పట్టణంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ నాయకులు. చెప్పిన మాట ప్రకారం పింఛన్ ఇస్తున్నామన్న డోన్ ఎమ్మెల్యే. ఎన్టీఆర్ పింఛన్ పంపిణీని స్వయంగా ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సందర్శించారు. అనంతరం చిన్నజీఆర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. సుమారు 3 గంటల పాటు వారు సమతామూర్తి సన్నిధిలో ఉన్నారు. స్వర్ణ రామరాజుల వారి దర్శనం చేసుకుని వేద ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం చిన్నజీఆర్ స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. విధి నిర్వహణలో అధ్యాపకులకు ఉద్యోగులకు పని ఒత్తిడిని తట్టుకునేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. విధి నిర్వహణలో అధ్యాపకులు ఉద్యోగులకు పని ఒత్తిడిని తట్టుకునేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందని ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాములు పేర్కొన్నారు. ప్రతి శనివారం ఎంబీఏ కళాశాల ఆడిటోరియంలో అధ్యాపకులకు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులకు విధులు అయిపోయిన తర్వాత యోగా క్లాసులను నిర్వహిస్తున్నట్లు శ్రీరాములు పేర్కొన్నారు. అందులో భాగంగా పలువురికి శనివారం సాయంత్రం యోగా క్లాసులు నిర్వహించారు. పలువురు ఎంతో ఆసక్తిగా పాల్గొని యోగా చేశారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మేము మా కాలేజీలో దాదాపు అప్రాక్సిమేట్లీ 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. పిహెచ్డి స్కాలర్స్, పీడిఎఫ్ స్కాలర్లు, అదేవిధంగా ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎంబీఏ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్, ఎంకామ్ ఐఎస్. ఈ పిల్లలతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరు ఉంటారు. సో మెయిన్ దీంట్లో అబ్జర్వ్ చేయడంలో దాదాపు అప్రాక్సిమేట్లీ 40% ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ అంటే ఒబెసిటీ తోటి ప్రాబ్లం తోటి వాళ్ళు ఉన్నారు చాలామంది. దాన్ని గమనించి ఏం చేస్తామంటే వరల్డ్ యోగా డే రోజు ఒక సెషన్ చేయించాము అందరికీ. దానివల్ల చాలామంది ఎంప్లాయీస్ ముందుకు వచ్చి మాకు ఎవ్రీ సాటర్డే పెట్టండి, ఎవ్రీ సాటర్డే ఒక సెషన్ ఉంటే మాకు అట్లీస్ట్ మేము ప్రాక్టీస్ చేసుకుంటాం ఇంట్లోనే. సో వాళ్ళ కోరిక మేరకు ప్రతి సాటర్డే 5 to 5:30 అంటే నార్మల్గా డ్యూటీ అవర్స్ 5 వరకు ఉంటుంది, 10:30 to 5, 5 to 5:30, 5:45 యోగా క్లాసెస్ పెడుతున్నాము మా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో. మెయిన్ అయితే ఇప్పుడు 1000 మందిలో 1000 మంది రారు, ఫస్ట్ 100 మందితోటే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ సెషన్ కూడా బాగానుంది. ఇప్పుడు కూడా చాలామంది ఎంప్లాయీస్ అదేవిధంగా స్టూడెంట్స్ వచ్చారు. మెయిన్ ఏంటంటే వీళ్ళందరూ అదే విధంగా వస్తే ఒకటి ప్రధాన ధ్యేయం ఏంటంటే వీళ్ళందరూ యాక్టివ్గా ఉండాలంటే ఒబెసిటీ ప్రాబ్లం తగ్గాలి, తర్వాత వివిధ వ్యాధులతోటి బాధపడుతున్నారు. యోగాతోటి కొంత వాళ్ళకు నయం కావాలని కోరుకుంటూ ఈ సెషన్స్ ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇదే కంటిన్యూ చేసి అల్టిమేట్ అందరి హెల్త్. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట గ్రామంలో గ్రీన్ స్టార్ వెంచర్ సర్వే నెంబర్ 2332లో గల 100 ప్లాట్లకు సంబంధించిన బాధితులు ధర్నా చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని తూప్రాన్పేట గ్రామంలో గ్రీన్ స్టార్ వెంచర్ సర్వే నెంబర్ 2332లో గల 100 ప్లాట్లకు సంబంధించిన బాధితులు ధర్నా చేపట్టారు. అంబికా దర్బార్ అధినేత అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో వెంచర్ నిర్మాణం జరిగిందని తెలుపుతున్నారు బాధితులు.
2002 సంవత్సరంలో స్మార్ట్ సిటీ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. 100 గజాల చొప్పున 100 ప్లాట్లను కొనుగోలు చేసిన బాధితులు 10 కోట్ల విలువైన 100 ప్లాట్లను అంబికా ప్రసాద్ అనే వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపిస్తున్నారు బాధితులు. కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కానీ ప్లాట్లలోకి అనుమతించని పోలీసులు. ప్రజా దర్బార్లో కూడా అప్లికేషన్స్ పెట్టుకున్న బాధితులు ఇప్పటి వరకు మా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన చెందుతున్నారు. గత కొన్ని ఏళ్లుగా మా గోడు ఎవరు పట్టించుకోవట్లేదన్నారు. మా సమస్యలను పట్టించుకొని మా సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యేని కోరుతున్నామని తెలిపారు బాధితులు. అంబికా ప్రసాద్ నుండి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. మా సమస్యలను పట్టించుకొని మా ప్లాట్లను మాకు ఇప్పించాలని వేడుకుంటున్నారు బాధితులు. మేము ఇది తూప్రాన్పేట్ చౌటుప్పల్ మండలంలో 100 గజాలకు ప్రతి నెల 1000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ పే చేసేసి 100 గజాలు చిన్న ఇన్కమ్ గ్రూప్ వాళ్ళము కొన్నాం సార్. అది కొని 2002-03లో కొన్నాం సార్. కొని అంతా మేము మధ్యలో చూసుకుంటున్నాము. తర్వాత ఈ కోవిడ్ టైంలో వచ్చేసి అంబికా ప్రసాద్ గారు ఇవన్నీ క్లీన్ చేసేసి రాళ్ళు అన్నీ కూడా మేము రాళ్ళు బాతుకున్నాం. రాళ్ళు కూడా క్లీన్ చేసేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేసి ఈవెన్ గోడ కట్టుకునేటప్పుడు మేము వచ్చేసాం. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేసేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనికి సంబంధించి మేము ఈ ప్రజా దర్బార్లో ఇచ్చేసాము, కలెక్టర్ గారికి ఇచ్చేసాము. కలెక్టర్ గారు వచ్చేసి ఎంఆర్ఓ గారికి ఎండార్ చేశారు. ఎంఆర్ఓ గారికి ప్రతిసారి వెళ్ళి కలుస్తున్నాము. వాళ్ళు వచ్చేసి మేము బిజీగా ఉంటాము, తర్వాత చూస్తాం అంటున్నారు. ఈవెన్ ఒక 6 సంవత్సరాల క్రితం దీని మీద కేసు కూడా ఫైల్ చేస్తే పోలీసులు కేసు పెట్టిన వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ చేయకుండా క్లోజ్ చేసేసారు. అది మేము మొన్న పోయి అడిగితే వాళ్ళు ఎవరు క్లోజ్ చేశారు, ఎట్లా క్లోజ్ చేశారు, ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. కానీ దానికి ఎట్లా క్లోజ్ చేశారు, ఎందుకు క్లోజ్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఈవెన్ పోయిన వారం కూడా మేము అందరం పోయి మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాళ్ళు బాతానికంటే ముందల అప్లికేషన్ తీసుకున్నారు, రెఫరెన్స్ నెంబర్ ఇచ్చేశారు. అంత రెఫరెన్స్ నెంబర్ ఇచ్చిన తర్వాత సివిల్ నేచర్ అని చెప్పేసి వాళ్ళు మా మీద దాడికి వస్తున్నారని చెప్పినా కూడా సివిల్ నేచర్ అని చెప్పేసి అది క్లోజ్ చేసేసారు. మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోరు. వాళ్ళకి సపోర్టివ్గా ఉంటున్నారు. మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఇబ్బంది పెడుతున్నారు. 2004లో ఇక్కడ నేను రామరెడ్డి అన్న దగ్గర కొనుక్కున్నాను. గ్రీన్ స్టార్దో ఏంటో నాకు తెలియదు. ఆయన నాకు రిజిస్ట్రేషన్ చేశాడు. రిజిస్ట్రేషన్ చేసిన కానీ ఫినిషింగ్ చేసుకున్నాం, గోళ్ళ కట్టుకున్నాం, అన్నీ చేసుకున్నాం. అవన్నీ పీకేసి అక్రమంగా వచ్చేసి ఆక్రమించేస్తే నేను కోర్టుకు వేసాను. నాకు 2 సార్లు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. వస్తే ఒక్కదాన్ని అయిపోయి అప్పుడు నన్ను భయపెట్టేవారు. ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందీప్ రెడ్డి మరియు నాగేష్. ఆలేరు నియోజకవర్గంలోని హైలెవెల్ బ్రిడ్జిల కోసం ముఖ్యంగా కొలనుపాక ఒక దీపం లాంటిది. ప్రత్యేకంగా 5 హైలెవెల్ బ్రిడ్జిల కోసం టూరిజం అబ్బుగా చేయడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రఘుపతి రెడ్డి, అంజయ్య, నరసింహులు, కాళీదాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవరు నిర్ణయించి దాన్ని ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరా పార్క్ వద్ద జూలై 7న ఎస్సీ వర్గీకరణ సాధనకై దీక్ష చేపడుతున్నారు. ఇందిరా పార్క్ వద్ద జూలై 7న ఎస్సీ వర్గీకరణ సాధనకై దీక్ష చేపడుతున్నట్లు ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ విద్యానగర్లోని రాష్ట్ర కార్యాలయంలో దీక్షా కరపత్రాలను విడుదల చేశారు. ఎస్సీల వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా జాప్యం చేస్తూ మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దీక్ష చేపడుతున్నట్లు వంగపల్లి తెలిపారు. తాము గెలిస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు అంశాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ అయ్యేదాకా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. జై
దీక్షను జయప్రదం చేయండి. జూలై 7వ తారీఖు దీక్షను జయప్రదం చేయాలి. జూలై 7 దీక్షను చిరకాల స్వప్నం వర్గీకరణ. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యమే ఏబీసీల వర్గీకరణ. రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వర్గీకరణ చేస్తాని చేయకుండా మా దళితులపై దాడి చేస్తుంది. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తాని చెయ్యకపోను మా మాదిగ బిడ్డలను గాంధీ భవన్లో పొట్టన పెట్టుకున్న చరిత్ర మా కళ్ళ ముంగట అవపడుతుంది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా వచ్చే నెల జూలై 7 తారీఖున దండోర ఉద్యమం ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వకు వ్యతిరేకంగా రేపు ఇందిరా పార్కులో జూలై 7న దీక్ష చేయబోతున్నాం. ఎందుకంటే మా వర్గీకరణ జరుగుతూనే మాదిగలకు న్యాయం జరుగుతుంది. అట్లాంటి వర్గీకరణ విషయాన్ని బీజేపీ ప్రభుత్వం పక్కకు పెట్టింది. వాళ్ళకు సంబంధించిన అంశాలను ఎన్నో పరిష్కరించింది బీజేపీ ప్రభుత్వం. నోట్ల రద్దు కావచ్చు, రామ మందిర నిర్మాణం కావచ్చు, దేశంలోనే రామ మందిరం కడతారా నరేంద్ర మోడీ అని ఎదురు చూసిన ప్రజలంతా అయోమయం. అంటే ఇది అవుతుందా ఈ సమస్య? హిందూ ముస్లింల మధ్య ఎన్ని గొడవలు జరుగుతాయని చూసినారు. అట్లాంటి సమస్యను సున్నితంగా పరిష్కరించుకోగలిగింది బీజేపీ ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్ సమస్య, నోట్ల రద్దు విషయం, మొన్నటికి మొన్న మహిళా బిల్లు, ఇట్లాంటి ఎన్నో క్లిష్టమైన బిల్లును తన పార్లమెంట్లలో పెట్టి సాధించుకున్న చరిత్ర బీజేపీ పార్టీకి ఉంది. ఒక చిన్న అన్నదమ్ముల మధ్య సమస్యను వర్గీకరణ న్యాయమైన తన రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిండు, సమాన పంపిణీ జరగాలి అన్ని కులాలకు. అన్నదమ్ముల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిష్కరించాలని రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాన్ని 30 ఏళ్ళుగా మాదిగ బిడ్డలు 30 ఏళ్ళుగా ఉద్యమం చేసి 14-15 మంది చనిపోయినారు. ఇప్పటికి ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఎన్నో రాజకీయ పార్టీలు మారినా వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. బెల్లంపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మేడిపున్నం చందు ప్రమాణ స్వీకారం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా మేడి పొన్నం చందు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ, తెలంగాణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు ఇరుకుళ్ల రామకృష్ణ, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి ముక్తా శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు చిలువేరు వైకుంఠం పాల్గొన్నారు. బెల్లంపల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా మేడి పొన్నం చందు, సెక్రటరీగా దొంతుల నాగభూషణం, కోశాధికారిగా చెక్కినరప్పు గణపతి ప్రమాణ స్వీకారం చేశారు.
బెల్లంపల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య సంస్థ నియమావళి బదిలీపై పూర్తి న్యాయం చేస్తానని సభాసాక్షిగా వాస్తవ సాక్షిగా కుప్పం మున్సిపాలిటీలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచారని టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు కొనియాడారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పింఛన్ల లబ్ధిదారులకు నగదును అందచేసి స్వీట్లు పంచిపెట్టారు. గడప వద్దకే వెళ్లి పెన్షన్ అందచేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవ్వాతాతలకు, వితంతు మహిళలకు తదితరులకు పెంచిన పింఛన్ నగదు 7,000 రూపాయలను అందిస్తున్నారని, పింఛన్ లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోపీనాథ్, దళిత నాయకుడు కన్నన్, అప్పు, కౌన్సిలర్ అభ్యర్థి జయమ్మ, మాజీ కోఆప్షన్ మెంబర్ ఆన్సర్ భాష తదితరులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ప్రత్యేకంగా కొత్తపేట గ్రామస్తులందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నెరవేర్చిన 5 హామీల్లో మొట్టమొదటిది ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 3,000 నుంచి ఒకేసారి 4,000 చేస్తూ గత 3 నెలలది 1,000 రూపాయలు కలుపుతూ 7,000 రూపాయల డబ్బులు నగదును ఈరోజు ప్రతి అవ్వాతాతకు ఇవ్వడం జరుగుతోంది. దాంతో భాగంగా ఈరోజు కొత్తపేటకు వచ్చాం. ఇక్కడున్న అవ్వాతాతలందరూ చాలా సంతోషంగా, ఒక పండగ వాతావరణంతో వారందరూ కూడా ఈ 7,000 రూపాయలు తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మొదటి హామీని నెరవేరుస్తూ ఇంకా మిగతా 4 హామీల మొదటి సంతకాలు పెట్టి అందులో చాలా వరకు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ గట్టిగా బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏ విధంగా అయితే గత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందో, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం చేయరని చెప్పి వాళ్ళు చెప్పిన తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి వాళ్ళ దగ్గరికే వెళ్లి సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 7,000 రూపాయలు నగదు ఇవ్వడమే కాకుండా ప్రతి నెల ఏ విధంగా అయితే గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చేవాళ్ళో దానికంటే గొప్పగా, దానికంటే చక్కగా ఈ నెల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలకైతేనేమి, వికలాంగులకైతేనేమి, విడోలకైతేనేమి, అదేవిధంగా హెల్త్ బాగలేకుండా ఇంట్లో ఉన్న వారికి అయితేనేమి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రకటించారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు అంటే 3 నెలలు కలిపి ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కుప్పంలో మన కుప్పం, కొత్తపేట, కూర్మాయపురం, మరి ఇందిరా కాలనీ అందరూ కలిసి కుప్పం, కొత్తపేట ప్రజలందరూ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా ఉంటుంది అని చూపించే విధంగా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సంతోషంగా అవ్వాతాతలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్దారులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు. డోన్ పట్టణంలో తారకరామ్ నగర్లో ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ చేసిన టీడీపీ నాయకులు.
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో తారక్రామ్ నగర్ లో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు ఆంజనేయ గౌడ్, రంగయ్య గౌడ్, పాలరాజు, సుధాకర్ గౌడ్, పుల్లయ్య గౌడ్, నాగేశ్వరరావు గౌడ్, వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ను అందజేశారు. పెన్షన్ 4,000 ప్లస్ 3,000 మొత్తం 7,000 రూపాయలు అందుకున్నారు వృద్ధులు, వికలాంగులు. ఈ ప్రభుత్వానికి మేమెంతో రుణపడి ఉంటామని వారు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా తారకరామ్ నగర్ టీడీపీ నాయకులు అడ్వకేట్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారం పింఛన్ ఇస్తున్నాం, ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చిందని, డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతామని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆంజనేయ గౌడ్, రంగయ్య గౌడ్, పాలరాజు, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆటోనగర్ కూర్చుంది, ఆటోనగర్ చెందిన కూర్చుంది. కానీ ఈ 1వ తేదీ ఏప్రిల్ నెల నుంచి చంద్రబాబు నాయుడు పెంచుతా అన్నాడు. 1000 పెంచుకుంటూ వచ్చి ఏప్రిల్ నెల నుంచే 4,000 పెంచుకుంటూ వచ్చి 7,000 దాకా పెంచినాడు. 3,000 ఈ 4,000 కలిపి 7,000 కలిపి ఇచ్చినారు. అంటే జూలై నెలలో ఇచ్చినారు. కానీ ఇదే పరిపాలన ఇట్లే కొనసాగించాలని ఆ రోజు చెప్పిన మాట ఆయన నిలబెట్టుకున్నందుకు, ఆయన మాట ఈరోజు నిలబెట్టుకున్నందుకు ఇదే పరిపాలన ఇట్లే కొనసాగాలని ఇట్లు కూర్చుంది ఆయనకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నా పేరు ఆంజనేయులు గౌడు, అడ్వకేటు, తారకరామనగర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్, మే, జూన్కి 1,000 రూపాయలు అదనంగా, అదేవిధంగా ఈ నెల 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు అందరికీ కలిపి ఈరోజు చేస్తూ ఉంటే పండగ వాతావరణంగా ఉంది. కాబట్టి ఇచ్చిన మాట చంద్రబాబు ఉండగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ 1వ తేదీ 6 గంటలకే వచ్చి పండుకున్న వారిని కూడా లేపి ఈరోజు పెన్షన్లు ఇవ్వడం చాలా శుభ సందర్భం. అదేవిధంగా ప్రజల మద్దతు కూడా ఆయనకు ఎల్లవేళలా ఉంటుందని కూడా కోరుకుంటున్నాం. ఆయన ఇప్పుడు దాదాపు జగన్ ప్రభుత్వంలో రాష్ట్రము ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. కాబట్టి మరలా తిరిగి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటే ఎల్లవేళలా మన మద్దతు, ప్రజల మద్దతు బాబు గారికి ఉంటుందని తెలియచేస్తున్నాం. అదేవిధంగా 7,000 రూపాయలు ఈరోజు ఇచ్చినందుకు మా తారకరామనగర్ తరఫున మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి కూడా మా తారకరామనగర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మా తారకరామనగర్లో దాదాపు 250 ఓట్లు మెజార్టీ వచ్చినందుకు తారకరామనగర్ ప్రజలకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డోన్ నియోజకవర్గంలో కొచ్చెరువు గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. నంద్యాల జిల్లా డోన్ మండలం కొచ్చెరువు గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ అందించారు. పెన్షన్ అందుకున్న వృద్ధులు, వికలాంగులు ఈ ప్రభుత్వానికి మేమెంతో రుణపడి ఉన్నామని వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారం పింఛన్ ఇస్తున్నాం, ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చిందని, డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతామని ప్రజలకు తెలియజేశారు. బాగుంది ప్రభుత్వం. గుర్తులే దింపన్నా
ప్రభుత్వం ఎక్కడ ప్రభుత్వం ఎంత తక్కువనా బయట తీస్తున్నా మీకు చెప్పు చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ పింఛన్ పేరుతో పెంచిన పింఛన్ను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నారా చంద్రబాబు నాయుడు తీపి కబురును అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలలో పింఛన్ను 7,000 రూపాయలకు పెంచుతామన్న హామీని నెరవేర్చుతూ ఈనాటి నుండి వృద్ధులకు, వితంతువులకు 7,000 రూపాయల పింఛన్ను అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తానే స్వయంగా పెంచిన పింఛన్ను ఎన్టీఆర్ పింఛన్ పేరుతో లబ్ధిదారులకు అందజేశారు. అమ్మ ఈ సైడ్ అనుకున్నాం సార్ అమ్మ మీరు అర్జున్ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.